హాయ్ మమ్మీ. హాయ్ నువ్వు నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూస్తున్నావా? చూస్తున్నా. అంత సీన్ లేదు, నిజం చెప్పు. చూస్తున్నావా లేదా? చూస్తున్నా, బానే అయితే మంచిగా చూస్తున్నా, మంచిగా చేస్తున్నా. నీ అవ్వా బయట అందరూ బానయ్య బాను బాను బాను, ఇంట్లో మా అమ్మ కూడా బాను బాను. ఎందుకు సార్ నేను 15 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను అసలు. అవ్వా మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయనే మంచిగా చేస్తుండు, నువ్వు మంచిగా చేస్తలేవు, నేర్చుకో కొద్దిగా. సరే బానే మంచిగుండు కదా, మంచిగా చేస్తున్నాడు కదా. నీకు ఒక చాలా బాగానే నచ్చింది. చాలా అందరు అంటున్నారు కదా బాగానే. అమ్మ నువ్వు ఎవరి సైడ్ ఉండాలమ్మా? ఉండాలి నిజమే, కానీ కొంచెం అందరూ బాగానే అంటున్నారు కదా. అందరు అంటే నువ్వు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది, మంచిగా నేర్చుకొని మంచిగా చేస్తుండు, డాన్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. పోతాడేమో. ఓవర్ యాక్షన్ ఎక్కువైందమ్మా. నేను ఓవర్ యాక్షన్ ఏం చేస్తాను అనుకుంటున్నా అప్పటి నుండి. అలాగే మా మమ్మీ అప్పుడప్పుడు రైట్ సైడ్ లో చూస్తే, ఎందుకంటే అక్కడ నా ఫ్రెండ్ కూర్చొని ఉంది, దానికి కూడా చెప్తుందంటే చూస్తుంటది. మీరు పెద్దగా ఏం ఆలోచించకండి ఓకేనా. ఆమె కొంచెం హీరోయిన్, అందుకే నాకు రాలేకపోతున్నాను. నేను నా దగ్గర కొన్ని మేకప్ ఐటమ్స్ ఉన్నాయి మమ్మీ, అవి నీకు చూపిస్తా. నేను ఎంత పెట్టి కొనుక్కొని ఉంటానో నువ్వు చెప్పాలి. ఎక్కువ ధర అయితే ఉండలేవు కదా. అదే నువ్వు చెప్పు, నువ్వు ఎంత అనుకుంటున్నావు చెప్తా సరేనా. ఎంత ఉంటుందో నువ్వు చెప్పు, ఓకేనా. నువ్వు చెప్పిన తర్వాత దాని ఒరిజినల్ ప్రైస్ నేను చెప్తా. అవునా సరే, ఓకే ఓకే ఓకే. రెడీ రెడీ. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే లిప్స్టిక్. మొహం మీద మేకప్ వేసుకోకపోయినా పర్వాలేదు, లిప్స్టిక్ వేసుకుంటాం కదా. లిప్స్టిక్ ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? కలర్ బాగుందా? కలర్ బాగుంది. రెడ్ కలర్ అయితే బాగుంటుందా? 500. ముట్టుకొని చెప్పు, ఇట్లా ముట్టుకొని చెప్పు ఎంత ఉంటుంది. ఉంటుంది అంతే. ఎంత గట్టి చెప్పు. 250. 250. ఏంది మమ్మీ? 250. మాక్ లిప్స్టిక్ ఎంత ఉంది మమ్మీ? అదే సగం అంతేనే ఉంది, ఇంతే ఉంది అలా. ఎంత ఉండదు చెప్పు. అంతే ఉన్నది అంతే. 250. 250 అంతే. అంతే ఉంటది. ఆలోచించి చెప్పు మమ్మీ, నేను మరి ఎంత చీప్ ప్రోడక్ట్స్ వాడతాను, పరుపులో ఉంది. ఆలోచించి చెప్పాలంటే 400. 250 చెప్పిందండి. మ్యాక్ లిప్స్టిక్ ఎంత ఉంటదంటే, సరే ఫోన్ లో 400 అంటే 400. 400 ఖచ్చితంగా. ఖచ్చితంగా 400. ఈ లిప్స్టిక్ 400 కంటే ఎక్కువ పెట్టొద్దు అంటే. పెట్టొద్దు. అంతేనా? అంతే. నేను చెప్పాలి ఎంతను? చెప్పు ఎంత. 2400. కంతగారం పెట్టి కొంటారా మమ్మీ? అందులో ఎంత కొద్దిగా అంతే ఉంది. అన్ని పైసలు షేప్ లో ఉంది కదా మమ్మీ, అదొక షేప్. షేప్ లో ఉంది కదా మమ్మీ, అదొక షేప్. షేప్ అయితే ఏంది 2 రోజులు వస్తుంది అది, కొద్ది కానీ పైసలు పెడితే. 2400. 2400 అంటే ఒక పట్టు చీరనన్నీ వస్తుంది, అంచు చీరనన్నీ వస్తుంది 2 రోజులు కట్టుకోవడానికి. ఇప్పుడు ఏం చేద్దామంటావు మళ్ళా? లిప్టిక్ అంతగానో పెడతారా ఎవరైనా? లిప్టిక్ అంతగానో లిప్టిక్ పెట్టుకోవద్దు అంతగానో. డబ్బులు ఎంత పెట్టొచ్చు? తక్కువ ధరలు కొనుక్కొచ్చుకొని పెట్టుకోవాలి, అంత ధరలు ఎందుకు కొనుక్కోవడం, డబ్బులు వేస్ట్. ఇంకేదన్నా కొనుక్కోవచ్చు కదా. మమ్మీ మొహం మాడిపోయింది, ఇవన్నీ చెప్తున్నా ఇంట్లోకి వెళ్ళి పంపిస్తుందేమో. సరే ఓకే, మా అమ్మ అన్నది 400. 400 ఎక్కడ, 2000 ఎక్కడ? పోయమ్మో, నిజంగా నేను అంత కూడా అనుకోలే ఎప్పుడు. ఎందుకు మరి ఎప్పుడు పెట్టుకుంటూనే ఉంటా కదా 24 గంటలు. ఎప్పుడు పెట్టుకున్నా అంటే ఇది ఎందుకు ఎక్కువ పెట్టుకుంటాం తెలుసా? 400 కొన్నాం అనుకో సెట్ అవ్వదేమో అని. ఎందుకు సెట్ అవ్వదు? ఏది కొన్నా సెట్ అవ్వదు. కలరే అంటావా? కలరే. అది ఏంది, నేను కుంకుమ పెడతా, అది పెట్టి రుద్దుకుంటే కొంచెం ఎర్రగానే అవుతుంది, కానీ పైసలు పెట్టుకొని కొంటారా? మైదాం కొంటా నేను 300 రూపాయలది మైదాం డబ్బా. అది పెట్టుకుంటే రెడ్గా అయిపోతాయి పెదవులు. అదే అండి, బొట్టుకి మనం పెడతాం కదా కుంకుమ, ముందు పెడతాం కదా. మమ్మీ పెద్ద బొట్టు పెట్టుకుంటది. ఈ మధ్య కాలంలోనే స్టిక్కర్ పెట్టుకుంటున్నావు కదా, ఎందుకే? అది డబ్బా అయిపోయింది, తెచ్చుకోవాలి, అక్కడ దొరుకుతుంది. ఎక్కడ? ఉప్పుల్లోనే దొరుకుతుందా? ఏ జనరల్ బజార్, బేగం బజార్ కూడా దొరుకుతుంది. నేను అక్కడికి వెళ్ళాను కదా ఎక్కువ. ఓకే నెక్స్ట్ ఉప్పల్ అయితే వెళ్తా. ఇది పౌడర్ వేసుకుంటాం కదా ఇట్లా. అమ్మ నీకు లిప్స్టిక్ పెట్టలేదు, ఆగే. 2000. ఏమవుతుంది మరి, దాచిపెట్టుకో, అయిపోతుంది. పర్వాలేదు మమ్మీ, నీకంటే ఎక్కడ.
$2,000 లిప్స్టిక్ పెట్టుకున్నావు మమ్మీ నువ్వు. అది పెట్టి ధర కొనుక్కోను కూడా చెప్పు. టూ మచ్ టూ మచ్ టూ మచ్. Too much. సరే ఈ పౌడర్ ఎంత ఉంటుంది చెప్పు. ఈ పౌడర్ తెలుసు కదా, ఇట్లా వేసుకుంటాను. ఎంత పెట్టొచ్చు ఈ పౌడర్ కి చూసుకో. మ్యాక్ పౌడర్ ఇది. మేకప్ పౌడర్ 3,000 ఎల్కేజీలో పడండి. మంచిగా ఉంటుంది కదా మేకప్ పౌడర్. మేకప్ పౌడర్ మంచిగా ఉంటుందా? అదంటే అంత ఉత్తగా రాలిపోతుంది. ఇది జర గట్టిగా పట్టుకుంటది కదా. అది కాదు మా గట్టి పట్టుకునేది ఇది. ఇదా అదే ఇది గట్టి పట్టుకుంటుంది. అది పౌడర్ జస్ట్ పైన పైన వేస్తాంగా. ఉత్త పైన పైన వేసేదా? ఎంత ఉంటది? అదే మన పాండ్స్ పౌడర్ ఎట్లా మమ్మీ అట్లాంటి పౌడర్ ఎంత ఉంటుంది? ఎట్లా ఎంత ఉంటది 1,000 చెప్పు. రూపాయలు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎంత ఉంటది? 1,000 మ్యాక్ పౌడరు కాంపాక్ట్ ₹1,000 ఉంటదంట. అంతేనా? డబ్బాతో డబ్బులు అద్దం కూడా వచ్చిందమ్మా. అర్థం కూడా వచ్చింది. అదే ఉంటది అనుకుంటా. ఎంత? 1,000 రూపాయలు. అద్దం వచ్చినా కూడా ₹1,000 అంతే. ఇందులో ఏమంతా లేదు, కొద్దిగంతనే ఉంది, నిండుగా లేదు. దీని ప్రైస్ ఎంతనే? 1,000 రూపాయలు. ఎంత చెప్పు. నువ్వు అంత కరెక్ట్ చెప్పి పౌడర్ డబ్బా ఎంత ఉంటుంది? 1,000 రూపాయలు అంటున్నా నేను. 1,000 రూపాయలు అంటున్నా నేను. నువ్వు చాలా ఎక్కువ ధర పెట్టి కొంటావు కదా, అందుకు చెప్తున్నా. 1,000 ఉండొచ్చు అని. 3,000 అమ్మా. 3,000? ఆ, ఓయమ్మో, అంత కాస్ట్లీ ఇది. ఇందులో ఏమంతా లేదు. 3,000 అంటే ఇది వేసుకుంటున్నా కాబట్టి ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఉన్నాగా. ఎంత కనిపించినా కూడా ఇంత డబ్బాకు 3,000 అంటే నమ్మతరం లేదు. నమ్మతరం లేదు. అప్పట్లో కొనుక్కుంటున్నా మమ్మీ మీరు 3,000 పెట్టి. అనుకున్నాం 2 రూపాయల పౌడర్ డబ్బా కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాం. అదే ఎంతో బాగా కనబడుతుండే మాకు. 2 రూపాయలు, 5 రూపాయలు ఒక డబ్బా. కొంచెం పెద్దగా ఉంటే 5 రూపాయలు, కొంచెం పెద్దగా పొడుగు అంటే 10 రూపాయలు. అవి పెట్టుకున్న పౌడర్ డబ్బాలు. ఇప్పుడు 2,000, 3,000. ఈ రెండు ఇప్పుడు 3,000 పెడితే ఒక చీరనే వస్తాయి కదా, పట్టు చీర. మా మమ్మీకి అయితే ఏది ఉన్నా చీర మీదనే ఉంది. పట్టు చీర వస్తుంది. సరే, ఇది పౌడర్ కి ముందు వేసుకుంటాం కదా మనం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇట్లా మేకప్ వేసుకుంటాం కదా. కొద్దు మంచి చీప్ గా తీసేస్తుంది మమ్మీ నా మేకప్ ని. చేయబట్టి చూపిస్తా. అని ఏంటి, సరిపోయారు ఇద్దరును. నేను మేకప్ వేసుకున్నట్టు ఉంది నా ముఖం. ఇగోది. నేను మేకప్ వేసుకున్నట్టు ఉంది నా ముఖం. ఇది ఇప్పుడు చూడు, తెల్లగా ఉన్న నల్లగా అయిపోయింది. ఎంత ఉంటది అది? కొనాలంటే 150 రూపాయలు. గట్టి చెప్పు. 150 రూపాయలు. ఇదొకటి ఇదొకటి అదొకటి రెండు కలిసి డబ్బా. ఎంత ఉంటది మమ్మీ? చిన్న చిన్నగానే ఉన్నాయి కదా ఇంట్లో. 150 డబ్బా చిన్నగానే ఎత్తుతాను. కొంచెం కొంచెం ఉంది. 150కి ఇవ్వడం అమ్ముతాడు ఇది. కాకపోతే 300 అనుకో. 300 గెస్ చేసిన నేను. 300 గెస్ చేసిన నేను. 300 అంట ఇది. అనుకుంటా. మా అట్లీస్ట్ 600 6 డబ్బాలు ఉన్నాయిడా. 300 మమ్మీ. ఆ డబ్బలైనా కూడా నేను ఎంత మీదనే ఉంది. డబ్బా లోతుగా లేదు కదా. 300 అంటండి మ్యాక్ ఇది. 5,000 అమ్మా. 5,000 ఇంతగానో ధరలు పెట్టి తెస్తున్నావా? ఏమైనా ఇంట్లో కొనాలంటేనే నాకేం పైసలు తరిగే కొనబుద్ధి కాదు. ఇంట్లో సామానుకు నువ్వేం గిఫ్ట్కే 5,000, 10,000 పెట్టి తెస్తుంటావు. ఏందో అలా ఏముందని. అది ఎన్ని రోజులలో కూడా రాదు. అగో మొత్తం అయిపోయింది మరి. ఇంకా 5,000 ఒక బ్లాక్ ఒక 1,000 రూపాయలు. అమ్మా వద్దు వద్దు. ఏమొద్దే? ఈ డబ్బులు వద్దు. రేట్ ఎక్కువ పడ్డాయి. రేట్ ఎక్కువ పడ్డాయా? ఇంకేదైనా కొనుక్కోవచ్చు. నువ్వు ఎంత చెప్పినావు? 400 చెప్పినావు. 300. 5,000 నీ 300 చేసినావు మమ్మీ చీప్ గా. పోయమ్మా అంత కొనలేనమ్మా. ఎందుకమ్మా పైసలు వేస్ట్ అమ్మా. ఎందుకమ్మా? ఇది వేస్తేనే కదా తెల్లగా కనిపిస్తాను. తెల్లగానే ఉన్నావు. తెల్లగా ఎందుకు కనబడాలి? 3 తరగతుల మచ్చలు. ఒక నిజమే పోతందుకు పెడతాం నిజమే. అంత రేటు పెట్టి కొనడము అని ఎందుకు? సరే మమ్మీ ఇంకోసారి నేను తీసుకోతా షాపింగ్ కి. ఓకేనా? ఇది తెలుసు కదా నీకు. ఇదేంటిది? అదే కలపైన పెట్టుకోమమ్మా ఇట్లా. ఇది ఎంతకు వస్తుందో ఏమో. ఎన్ని పైసలు అయితే ఏమో దానికి. ఇట్లా పెట్టుకుంటాడు అంటే నేను తుడుస్తా. మళ్ళీ మొక్కం అంతా ఖరాబ్ చేసి ఒకసారి పెట్టదు. ఇటు కూడా పెడతా. వద్దు పెడతా ఖాళీ ఆఫ్ చేసి
ఆఫ్ చేసి సరే ఇట్లా కలర్ కలర్ గిన్నెగా కలర్లు వచ్చినాయి చెప్పి ఎంత ఉంటుందో ఇన్ని కలర్ వస్తే ఉమ్. ఎంత ఉంటుంది ఎక్కువ కలర్లు వస్తే ఎక్కువ రూపాయలైనా పెట్టాలి కదమ్మా. ఎన్ని కలర్లు వచ్చినాయి ఏంటంట ఇది కళ్ళ పైన వేసుకోనికమ్మా కలర్లు చెప్పు ఎంత ఉంటుంది చెప్పు గెస్ చేయి. చాలా ఉన్నాయి కదా ఇంట్లో అయితే చాలా కలర్లు ఉన్నాయి చెప్పు మరి. కదా ఆ. చాలా కలర్లు ఉన్నాయి. 4,000. 4,000 తప్పు చెప్పావు. తప్పేం చెప్పలే కరెక్ట్ చెప్పిన. ఎక్కువ చెప్పినా అంటావా? నేను ఎక్కువ చెప్పిన ఇంకా 4,000 ఒకటేసారి 4,000 రెండోసారి. చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయని పోనీ పాపం అని చెప్పి హుడా బ్యూటీకి మా మమ్మీ 4,000 ఇచ్చింది రేటింగ్. 4,000 అంట ఇది. అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి 4,000. చాలా ఉన్నాయి. ఒకవేళ ఒకటే కలర్ ఉంటే 1,000 2,000 అన్నట్టు చెప్తా. ఒక్క కలర్ అంటే 1,000. ఒక్కొక్క కలర్ ఉంటే 4 5 ఉంటాయి అనుకో అవి. ఓకే నువ్వు కలర్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినావు. 4,000 కదా 5,000. 5,000 పెట్టొచ్చు అంట దీనికి. 5,000 ఎక్కువనే. ఎక్కువనే 4,000 మంచిగా ఉంది అంతేనా? ఓకే నెక్స్ట్ ఇది ఇదేంటంటే ఇలా చెంపలకు వేసుకుంటాం కదా మా ఎర్రగా అయితే ఇగో ఇక్కడ వేసుకున్నావు చెంప బ్లష్ అంటారు. బ్లష్ 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 ఇట్లా ఉంటుంది చెంపలకి. ఎంత ఉంటుంది చెప్పు. ఇదా గెస్ట్ చేయాలంటే నేను గెస్ట్ చేయాలంటే చెప్పు. ఇది నీ డబ్బులెక్క లేదు బొట్టు పెట్టుకుని డబ్బులెక్క అంతే ఉంది. 1,500. 1,500 బ్లష్ 1,500 అని మా అమ్మ అనుకుంటున్నా. అంతేనా? ఎంత పెట్టచ్చు? 1,500 పెట్టచ్చు. అంతే పెట్టొచ్చు. ఒక నిమిషం ఎంత? 1,500. 1,500 పెట్టొచ్చు. ఇది ఎంతనో చెప్పాలా? చెప్పు. అంతే 3,650 రూపాయలు. 3,050 రూపాయలు. 3,650 ఎక్కువ అయిపోయింది మమ్మీ. ఎక్కువ అసలు ఎక్కువ. మమ్మీ అన్నం తినదేమో ఇవన్నీ చూసినాక రాదు. చాలా డబ్బులు పెడుతున్నావు వీటికి. ఇంకోసారి తీసుకురాకపోటు నాకు చెప్పకు ఈ ధరలన్నీ. ఎందుకు? ఏదైనా కొనుక్కుంటే వస్తాయి కదా వీటికి గని పైసలు అంటే నాకు పెట్టబుద్ధి అవుతుందా? బుద్ధి కాదు గని పైసలు నేను పెడుతున్నా అందుకనే. నువ్వు పెడితే నేను పెడతా. నీ డబ్బులు అయినా నా డబ్బు. సరే పంచి నువ్వు అయిపోయి నాకు ఇప్పిస్తా. ఒక్కొక్కటి అగ్గొద్దు వచ్చినాయి అన్ని ఇప్పిస్తా. అగ్గు అంటే ఎన్ని? 300 400 ఇంతగానో ధర పెట్టి కొనుక్కుంటే ఏమన్నట్టు చెప్పు. పైసలు అన్ని అయిపోతున్నాయి. అందంగా కనిపించద్దా మరి? అందంగా కనిపించాలంటే పెట్టుకోవాలి. నీకేం ఆర్డర్ వేసుకుని అందంగా ఉంటది. నీకేం చూపియపో. నువ్వు చూపిస్తుంటే నువ్వు అన్ని 150 రూపాయలు 100 రూపాయలు అంటున్నావు నువ్వు. అంతే ఉంటాయి మరి. నువ్వు ఎక్కువ ధర చేస్తున్నావు. పైసలు ఖరాబ్ చేస్తున్నావు. నా డబ్బలో 150 రూపాయలు ఒకరు కూడా లేదు. అన్ని పైసలు జమ చేస్తే బంగారం అన్ని వస్తుంది. తక్కువ ధర తెచ్చుకుంటే బంగారం అన్ని వస్తుంది. డబ్బులు జమ చేస్తే అన్ని పైసలు పెట్టి తెస్తే అమ్మా కూడా అన్ని పైసలా నువ్వు పోతుంది కదా అలావా కొంత పచ్చిగా అయింది. ఇవన్నీ వినేసరిగా చెమటలు వచ్చేసినాయి. అన్ని పైసలు పోయినాయి అని వీటికి. ఇవి లేకపోతే ఎట్లా నడుస్తుంది మమ్మీ షూటింగ్? చీరలు కొంటా అంటే చీరలే అంటున్నావు. అన్ని పైసలు జమ చేస్తే బంగారం వస్తుంది కదా. ఎప్పుడు చీరలే అంటున్నావు. ఇప్పుడు అల్లెకాయలు 2,000 ఇంట్లో 1,000 రూపాయలు తీస్తే ఎన్ని పైసలు జమ అయినాయి? ఇది ఒక 5,000. ఇది ఒక 5,000 అంట. ఇంకా 5,000 మరి అన్ని డబ్బులు. ఇది నువ్వు ఇందాక చెప్పలేదు. నేను చెప్పిన దాంట్లోకి తీసేస్తే ఎన్ని డబ్బులు జమ అవుతాయో చూడు. సరే వదిలేమ్మా నువ్వు ఇక అమ్మ. నెక్స్ట్ టైం కొనుక్కొచ్చినప్పుడు ఇక క్లాస్ పిక్తా ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ. ఇట్లా షాపింగ్ చేసి ఇట్లా ఇంత కాస్ట్లీ పెట్టి కొనుక్కున్న ఆడపిల్లలకి ఏమన్నా చెప్పు. ఆడపిల్లలకు ఇంత కాసులు పెట్టి కొనొద్దమ్మా. తక్కువ ధర తెచ్చుకొని కొనుక్కోవాలి, పెట్టుకోవాలి. ఏదో ఇది ఏంది చేస్తారు కదా టిక్ టాక్లు, అవి చేయడానికి ఇంత ధరలు పెట్టి చేయొద్దు. రీల్స్ అన్ని కొనుక్కొని ఇంట్లో ఏదన్నా అవసరానికి డబ్బులు దాచి పెడితే దేనికన్నా వస్తాయి కదా అని డబ్బులని పాడు చేస్తున్నారు. అలాంటివి కొనకుంటారమ్మా. వినబుద్ధి కాదు. ఏమైనా బుద్ధి కాదు. డబ్బులు ఎక్కువ ధర పెట్టి కొంటే అమ్మ నాయనకు అమ్మ మా పిల్లలు ఇంత డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు, ఇన్ని పైసలు ఖర్చు పెడుతున్నారు అని మాకు బాధ అనిపిస్తుంది. మేము అప్పుడు కష్టపడి డబ్బులు జమ చేసి బతికిన వాళ్ళం కదా. అట్లా ఇప్పుడు ఇట్లా ఖర్చు పెడుతుంటే వద్దు అనిపిస్తుంది. అట్లా ఎంత పెట్టి కొనుక్కోమంటావు చెప్పు. ఇక చీప్ లా దొరుకుతాయి కదా. చీప్ పెడితే మన మొహం ఖరాబ్ అవుతుందా? ఎందుకు ఖరాబ్ అయితే? ఉన్న పేస్ ఉంటది. ఇప్పుడు నేను పెట్టుకుంటున్నా ఫేస్ మంచిగా లేదా? ఫేస్ మంచిది. మా మమ్మీ పెట్టుకుంటది కదా, మమ్మీ ఫేస్ మంచిగా లేదా? పెట్టుకోకుండా మీరు కూడా లైట్ గా పెట్టుకోండి. ఇట్లా తక్కువ ధరలో కొనుక్కోండి. ఇట్లా పైసలు జమ చేసి దగ్గర దాచి పెట్టుకోరు పైసలు ఎక్కువ ఉంటే. ఓకే
వానుకి జాను వీడియోలు వస్తాయి చూడండి అమ్మ అందరూ యూట్యూబ్ ఛానల్ లో యూట్యూబ్ ఛానల్లో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయండి, మమ్మల్ని గెలిపించండి. మా మమ్మీకి మా మమ్మీకి గెలిపియలేరు మమ్మల్ని, మా అల్లుడిని మా బిడ్డని గెలిపియలేరు. ఇక్కడైనా గెలిపియండి, ఇప్పుడైనా గెలిపియండి. ఇక్కడ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ చూసి మమ్మల్ని ఆదరించండి ఇప్పటికైనా. సరే ఎలాంటి వీడియోలు కావాలో అడగండి, నేను ఎలాంటి వీడియోలు కావాలో అడగండి, నేను ఒక్కొక్కసారి చేసి పెడతాను, తీసి పెడతాను వీడియోలు. నేను ఏమైనా చేస్తే మీరు చూడాలనుకుంటే చెప్పండి. వంట చేయమంటే వంట చేస్తాను, పెంట చేయమంటే పెంట చేస్తాను అని చెప్పి. వంట చేయమంటే చేస్తానమ్మా, అదొక్కటి చూడండి. మా జాను తోటి కొట్టే సీన్ ఉంటది కదా, ఆ సీన్ చేస్తా చూడండి. మా జానును కొట్టే సీన్స్ ఏమైనా ఉంటే చేస్తా చూడండి అంట. హుషారైపోయింది. సరే థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం నెక్స్ట్ టైం. బాయ్ చెప్పు అందరికి. బాయ్ అమ్మా, అందరికి బాయ్. బాయ్ అమ్మా. బాయ్ అండి. బాయ్ బాయ్.